వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏపీ రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లు అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం. గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా
నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు ఆపాలని కోరుతూ ఈరోజు అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే డౌన్ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డౌన్ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జిందాబాద్ సిఐటియు లాలి ఆటో కార్మికుల ఐక్యత లాలి ఆటో కార్మికుల ఐక్యత లాలి ఆటో కార్మికుల ఐక్యత ఆపాలి ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఆటో కార్మికుల రుణాలు ఇవ్వాలి ఆటో కార్మికుల ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి ఆటో కార్మికుల ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద సెల్ ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు పోలీసులు చిక్కాడు. పోలీసులు ట్రాఫిక్ నియమాలు పాటించాలంటూ సలహా వాహనదారుడికి అనేక సార్లు అవగాహన కల్పిస్తున్నా కొంతమంది బేఖాతరు చేస్తున్నారన్నారు. ఏంటిది దీంట్లో ఏమైనా కనిపిస్తున్నాయి నీకు? వర్షం తడిసిపోతే నాదా? నేను తప్పు చేసాను వర్షం తడిసిపోవడం అంటే? నీ డాక్యుమెంట్స్, నీ బండి డాక్యుమెంట్స్ తడిసిపోయితే వర్షం తడిసిపోయి అని నాకు ఇలా అంటున్నావు నువ్వు అంటే నాది తప్ప? మరి నీ డాక్యుమెంట్స్ నువ్వు పెట్టుకోవాలిగా, జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నీ డాక్యుమెంట్స్ నువ్వు పెట్టుకోవాలి కదా. లైసెన్స్ ఉందా నీకు? ఉంది. హెల్మెట్ పెట్టుకున్నావుగా. మరి నీ హెడ్కి ఇంత భద్రంగా చూసుకుంటున్నావు, నీ డాక్యుమెంట్స్ కూడా భద్రంగా చూసుకోవాలి కదా. అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు తెలుసా? తెలీదా? చేయకూడదు తెలుసు కదా. ఎప్పుడు హెల్మెట్ లో పెట్టుకుంటావా? హెల్మెట్ లో పెట్టుకోమని చెప్పారు ఎవరైనా? పోనీ అంటే ఎవరైనా పోలీసులు కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎవరన్నా, లేకపోతే విఎంసీ అధికారి కానీ, లేదు మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడవచ్చు, సెల్ ఫోన్ ఈ మధ్యన కొత్తగా ఏది హెల్మెట్ లో కూడా పెట్టుకుని మాట్లాడచ్చు అని చెప్పారా? సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ఎంత ఫైన్ పడుతుంది తెలుసా? ఉన్నాయా? ఎంత పడుతుంది? 1000 రూపాయలు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫస్ట్ టైం. రెండోసారి అయితే కనుక బండి సీజ్ చేస్తాం. సేమ్ ఫైన్ మళ్ళీ అయితే కనుక ఫైన్ కట్టుకుని వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఫైన్ కడితేనే మీ బండి రిలీజ్ చేస్తాం. 1000 రూపీస్ అంతే. ఇప్పుడు రూల్స్ మారే. ఫైన్ కట్టుకుంటే బండి రిలీజ్ చేస్తారు. ఇది ఇంకా మా ఫైన్. అదే ఆర్టీఓ ఫైన్లు అయితే ఇంకా ఎక్కువ. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆర్టీఓలో మేము ఇంకా ట్రాఫిక్ వాళ్ళు లైసెన్స్ లేకపోతే 1000 రూపీస్ వేస్తాం, వాళ్ళు 5000 రూపీస్ వేస్తారు. మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మేము 100 రూపాయలు వేస్తున్నాం హెల్మెట్కి, వాళ్ళు 1000 రూపాయలు వేస్తారు. ఆర్టీఓ గారు చెప్పంటావా పని సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది? మరి కట్టుకుని వెళ్తానంటే వదులుతా, లేదా ఆర్టీఓ గారు చెప్తాం. ఫోన్లో ఏం మాట్లాడావు? ఫోన్ పెట్టుకున్నావు కదా. ఫోన్ ఎందుకు పెట్టుకుంటావు అక్కడ? అద్భుతంగా సమర్థవంతంగా దీపం 2 పథకం అమలు మంత్రి నాదెండ్ల మనోహర్. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే. ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి. ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,81,000 రూపాయలు అధ్యక్ష.
డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. విజయవాడ నగరానికి చెందిన మైనారిటీ నాయకుడు షేక్ సిర్రాజ్ మైనారిటీ నేతలతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన సహృదయులు, మంచి ప్రజా విలువలు కలిగిన ప్రజా స్వామ్యం గురించి మరి తన్ను ఎన్నుకున్న వారిని ఎలా వారి సమస్య తీర్చాలని అర్థం చేసుకుని మనగలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి శాసనసభ్యుడు ఈ నియోజకం వారికి దొరకడం వారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పదవి ఇవ్వాలి, గతంలో మండలి చైర్మన్ చేశారు, దానికి తగ్గట్టుగా గౌరవం ఇవ్వాలి అనే ఆలోచనతో కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఈనాడు ప్రభుత్వ సలహాదారుడిగా మైనార్టీ వెల్ఫేర్ విభాగానికి సలహాదారుడిగా నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నేను హృదయపూర్వకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం.